ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? రైలు పట్టాల మధ్య రెండు వైపులా కంకర్రాళ్ళు ఎందుకుంటాయి అని. ఒకప్పుడు బొగ్గుతో రైళ్లు నడిచేవి. కాలక్రమేణా కరెంటు సాయంతో నడిచే రైళ్లొచ్చాయి. అంతేనా? రైళ్లలో చాలా మార్పులు కూడా వచ్చాయి. సకల సౌకర్యాలతో పాటు లేటెస్ట్ టెక్నాలజీతో దూసుకెళ్లే ఎక్స్‌ప్రెస్, వందే భారత్, బుల్లెట్ ట్రైన్స్ వచ్చాయి. అయినా పట్టాల చుట్టూరా కంకర వేసే పద్ధతి మాత్రం మారలేదు, మారట్లేదు. దేశంలో ఏ మారుమూల రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి చూసినా ఆ కంకర్రాళ్ళు కనిపిస్తూనే ఉంటాయి. ఈ రాళ్లను ట్రాక్ బ్యాలెస్ట్ అని పిలుస్తారు. అంత భారీగా ఉండే ట్రైన్ అన్ని బోగీలతో పట్టాలపై వెళ్లే సమయంలో భారీ కంపనాలు ఏర్పడుతూ ఉంటాయి. దీని కారణంగా పెద్ద శబ్దంతో పాటు దగ్గరలోని భవనాలు, నిర్మాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే ఈ పదునైన రాళ్లను రైల్వే శాఖ వినియోగిస్తూ ఉంది. ఈ రాళ్ళు శబ్దం తీవ్రతతో పాటు కంపనాలను చాలా వరకు తగ్గిస్తాయి. ఇదొక్కటే కాకుండా ఇలా కంకర వేయటం వల్ల పిచ్చి చెట్లు, కలుపు పెరిగే ఆస్కారం అయితే ఉండదు. అంతేకాదు ఈ కంకర కారణంగా వర్షాకాలంలో పట్టాలపై నీరు నిలవదు. ఈ కంకర్రాళ్ళు మాత్రమే కాకుండా రైల్వే ట్రాక్ పై కాంక్రీట్ తో చేసిన పొడవాటి ప్లేట్లు కూడా మీరు గమనించి ఉంటారు. ఆ ప్లేట్లపైనే రైల్వే ట్రాక్లు వేస్తారు. వీటిని స్లీపర్స్ అంటారు. ట్రాక్ బ్యాలెస్ట్లు కూడా ఈ స్లీపర్లకు స్థిరత్వాన్ని అందించడంలో సహాయపడతాయి. మరి మెట్రోకి ఎందుకు ఉండవు అనంటే, మెట్రో స్టేషన్లను పరిశీలిస్తే గనక పట్టాల మధ్య రాళ్ళైతే ఉండవు. ఇందుకు కారణం ఇక్కడ నడిచే రైళ్లు పరిమిత వేగంతో నడుస్తాయి. వీల్ లోడ్ తట్టుకునే విధంగా మెట్రో ట్రాక్స్ ని నిర్మిస్తారు. అంతేకాకుండా మెట్రో స్టేషన్లో రైల్వే ట్రాక్ ప్రయాణికులకు మధ్య ఎక్కువ డిస్టెన్స్ ఉండదు. బ్యాలెస్ట్ ఉంటే రాళ్ళు ఎగిరి ప్రయాణికులకు తగిలే ప్రమాదం ఉంది. మెట్రో ట్రైన్స్ పొడవు, బరువు కూడా సాధారణ వాటితో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటాయి. అందుకు తగిన సాంకేతికతతో మెట్రో ట్రాక్ నిర్మాణం అయితే చేస్తారు. అందుకే రాళ్ళనేవి మనకు మెట్రో మధ్యలో కనిపించవన్నమాట. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్ టు న్యూస్ చిప్స్.